పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము వరకు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను. తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమీయవచ్చనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితాలలో అది ఆధ్యాత్మికమైన, లౌకికమైన, లోకపరమైన జీవితమైనా కానీ మార్గచూపరులు కావాలి, దారి చూపించేటువంటి వారు కావాలి, మంచి మార్గచూపరులు కావాలి, దారి తెలిసినటువంటి వారు కావాలి. రెండవది, మనకు మంచి మార్గచూపరులు ఉన్నా కానీ, దారి తెలిసినటువంటి వారు ఉన్నా కానీ, వారు చూపించిన దారిలో మనం నడవడానికి సిద్ధంగా ఉండాలి. అది ఆధ్యాత్మిక జీవితమైనా కానీ, లౌకికమైన జీవితమైనా కానీ రెండింటికి కూడా వర్తిస్తుంది. మనకి మంచి మార్గచూపరులు లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో మనకు తెలియదు. దారిని చూపించగలిగే వ్యక్తులు మన జీవితంలో లేకపోతే మన జీవితం అగమ్య గోచరంగా మారిపోతుంది. అదేవిధంగా దారి చూపించేవారు ఉన్నా కానీ, హెచ్చరిక చేసేటువంటి వారు ఉన్నా కానీ, వారి హెచ్చరికలను మనం పట్టించుకోకపోతే, వారి హెచ్చరికలను మనం పాటించకపోతే ఆ విధంగా కూడా మనకి ప్రమాదం జరుగుతుంది. మన లక్ష్యాన్ని, మన గమ్యాన్ని మనం చేరుకోవాలి అంటే మార్గచూపరి కావాలి. మనం మార్గచూపరి చూపించిన బాటలో మనం నడవాలి. ఇది నా జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ప్రియులారా. నేను చాలా సందర్భాలలో నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలనే మీ ముందుంచుతాను. కారణం ఏమిటి అంటే అవి పొరపాట్లు కావచ్చు, మంచివి కావచ్చు. కారణం ఏమిటి అంటే వాటి నుండి మనం నేర్చుకోవాలి. మంచివైతే మంచిది, చెడువైతే దాని నుండి మనం నేర్చుకొని ఆ విధంగా మనం అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. యూరోప్ దేశంలో మన భారతదేశంలో లాగా రోడ్డు నిబంధనలు ఉండవు. అవి వేరుగా ఉంటాయి. ప్రథమంగా మన భారతదేశంలో రోడ్డు నిబంధనల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఎడమ ప్రక్కన నడవాలి, ఎడమ ప్రక్కన డ్రైవింగ్ చేయాలి. కారు తోలాలి, ఏదైనా కానీ రోడ్డుకి ఎడమ ప్రక్కన వెళ్ళాలి. కానీ అక్కడ కుడివైపున డ్రైవింగ్ చేస్తారు రోడ్డు మీద. మనం ఇక్కడ ఎంత కారు తోలటం వచ్చినా కానీ, కారు డ్రైవింగ్ వచ్చినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా పరీక్షని పాస్ కావాలి. నాకు కూడా అదే జరిగింది. 2012వ సంవత్సరంలో జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. థియరీ ఎగ్జామ్ పాస్ అయిపోయాను ఫస్ట్లోనే. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ప్రాక్టికల్ ఎగ్జామ్ అయినా, థియరీ ఎగ్జామ్ అయినా కానీ. అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్డు మీద మనకి మనుషులు ఎక్కువ కనబడరు, జనసాంద్రత తక్కువ. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ రోడ్డు మీద మనకు కనబడేటువంటి ఆ బోర్డులు మనకు ఉంటాయి. ఆ బోర్డుల ప్రకారం తూచా తప్పకుండా వెళ్ళాల్సిందే. పరీక్షలో కూడా, కార్ డ్రైవింగ్ పరీక్షలో కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. డ్రైవింగ్ నేర్చుకున్నాను నా 2-3 వారాలు. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్, మనకి కార్ డ్రైవింగ్ నేర్పించినటువంటి ఆ వ్యక్తి ఉంటాడు ప్రక్కనే. అదేవిధంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి, కార్ డ్రైవింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఆఫీసర్ కూడా కారులో ఉంటారు. వెళుతున్న సమయంలో వాళ్ళు ఏమీ మాట్లాడరు. ఒక 20 నిమిషాల పాటు, 30 నిమిషాల పాటు మనమే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడున్న స్పీడ్ లిమిట్ ప్రకారం, అక్కడున్న బోర్డుల ప్రకారం మనం వెళుతూ ఉండాలి.
నేను వెళ్ళాను 30 నిమిషాలు అయిపోయింది, అంతా బాగానే ఉంది కదా అనుకున్నాను. కానీ ఒక్కచోట మాత్రం వారు నేను తప్పు చేశానని చెప్పారు. యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నేను ఒక చోట తప్పు చేశాను అని చెప్పారు వారు. కాబట్టి నువ్వు ఫెయిల్ అయ్యావు మొదటిసారి కార్ డ్రైవింగ్లో అని చెప్పారు. ఏంటి నేను చేసినట్టు తప్పు? వాళ్ళ రూలు ప్రకారం మనం మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా కానీ ఇది మంచిదేనండి, మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఆ మెయిన్ రోడ్డు మీద వస్తున్నటువంటి వాళ్ళకే ముందు రైట్ ఉంటుంది వెళ్ళడానికి. నేను అది చూసుకోకుండా కారు వచ్చినా రాకపోయినా కానీ మనం అక్కడ స్టాప్ అనేటువంటిది ఉంటుంది, అక్కడ ఆగాలి, ఒకసారి చూడాలి ఏమన్నా వస్తున్నాయా వెహికల్స్ అని, అదేవిధంగా బండ్లు ఏమన్నా వస్తున్నాయా అని చూసుకొని అప్పుడు మరలా ముందుకు నడవాలి. నేను అక్కడ కొంచెం ఆదమరసి ఆ టెన్షన్లో ఆ కంగారులో ముందుకు పోనిచ్చానట. నాకు అది ఇప్పటికీ గుర్తులేదు. వెంటనే వాళ్ళు అన్నారు, మీరు ఫెయిల్ అయ్యారు, కారణం ఏంటంటే మీరు అక్కడ ఉన్నటువంటి హెచ్చరికని మీరు పాటించలేదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితం అన్నటి పరీక్షల్లో కూడా మనం పాస్ కావటానికి మన మార్గచూపరులు చూపించేటువంటి ఆ హెచ్చరికలని, ఆ యొక్క బోర్డుల్ని మనం చూసి వాటి ప్రకారం మనం జీవించాలి. ఈ ఆగమన కాలంలో ప్రియులారా, ప్రభువు రాకడ కొరకే మనం సిద్ధపడటానికి, మనల్ని సిద్ధపరచటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వరం బాప్తిస్మ యోహాను గారు. మనల్ని సిద్ధపరచటానికే, ప్రజలను సిద్ధపరచటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. ఈనాడు మనం చదువుకునే వాక్యములో 3వ ఆదివారం ఆగమన కాలంలో ప్రియులారా, 2-3 ఆదివారాలు రెండిటిలో కూడా బాప్తిస్మ యోహాను గారు మనకు దర్శనమిస్తారు, మనల్ని సిద్ధపరుస్తారు. మనం ఏ విధంగా సిద్ధపడాలి, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదని మనకి హెచ్చరిక చేస్తారు, దారి చూపిస్తారు, మార్గాన్ని చూపిస్తారు పిల్లారా. ఈనాడు కూడా బాప్తిస్మ యోహాను గారు మనకి మార్గచూపరిగా మనకు కనబడుతూ ఉన్నారు, దారి చూపరిగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనములో, దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను, బాప్తిస్మ యోహాను. తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్య వచ్చెను. క్రీస్తు అనే వెలుగునకు సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిస్మ యోహాను గారిని పంపించారు. అంటే క్రీస్తు అనే వెలుగును చేరుకోవటానికి, దారి చూపించటానికి, సాక్ష్యం ఇవ్వటానికి మార్గచూపరిగా బాప్తిస్మ యోహాను గారిని దేవుడు మన కొరకే పంపించాడు. ముఖ్యమైన మాట, అతడు వెలుగునకు సాక్ష్యమియ్య వచ్చనే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. గమనించాలి పిల్లలు, బాప్తిస్మ యోహాను గారు వెలుగుని సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు, వెలుగును చూపించటానికి వచ్చాడు, కానీ అతడు వెలుగు కాదు. వెలుగు దగ్గర నడిపించేటువంటి వాడు మధ్యవర్తి ప్రియులారా, గొప్ప మధ్యవర్తి, నమ్మకపాత్రమైన మధ్యవర్తి, మంచి మార్గచూపరి ప్రియులారా. మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ఇదిగో ఈ బాప్తిస్మ యోహాను గారు చూపిన మార్గంలో మనం నడవాలి. అయితే ఈ రోజున వాక్యముల ముందు కొనసాగితే పిల్లారా, ఈనాటి సువిశేషములో యెరూషలేములో ఉన్న పెద్దలు కొంతమంది సేవకులని బాప్తిస్మ యోహాను గారి దగ్గరికి వెళ్ళి, నువ్వెవరివో అడిగి రమ్మన్నారు. నువ్వు ఎవరివి? బాప్తిస్మం ఇస్తున్నావు, అదేవిధంగా ప్రజలకి వాక్యాన్ని బోధిస్తున్నావు, నువ్వు మెస్సయ్యావా? నువ్వు అసలు ఎవరివి అని అడగటానికి పంపించారు. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో, యెరూషలేములో ఉన్న యూదులు యోహానును నీవు ఎవరివి అని అడుగుటకు అర్చకులను లేవీలను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చను. యోహాను ప్రత్యుత్తరం ఇచ్చుటకు వెనుదీయలేగదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనను. అట్లయినా నీవెవరివి? ఏలియావా? కానే కాదంటాడు. ఒక ప్రవక్తవా? కాదు అంటాడు. మరి నీవెవరివి అని అడిగితే ఇక్కడ అసలైన మాట ఉంది, మార్గచూపరి,
దారి చూపరి, సిద్ధపరిచేటువంటి వాడు అనే పదాన్ని ఎందుకు వాడాను అంటే ఇదిగో ఈ మాట కారణంగా ప్రియారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనములో, అందుకు అతడు యెషయా ప్రవక్త పలికినట్లు నేను ప్రభువు మార్గమును సిద్ధము చేయడని ఎడారిలో ఎలుగెత్తి పలికేటువంటి ఒక స్వరాన్ని అని పలికాడు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా బాప్తిస్మ యోహాను ఎవరు అని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. బాప్తిస్మ యోహాను గారు వాగ్దానపుత్రుడు, కానీ మెస్సయ్య కాదు. బాప్తిస్మ యోహాను గారు కారణజన్ముడు, కానీ మెస్సయ్య కాదు. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఆయన వాగ్దాన పుత్రుడనని మనం తెలుసుకుంటాం. పిల్లలైనప్పుడు జకరియా ఎలిజబెత్ అమ్మలకి వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వాడు. అదే లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ప్రియులారా ఆయన ఒక కారణము కోసం జన్మించాడని మనం చదువుకుంటాం. లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఎందుకొరకై దేవుడు ఆయనని ఈ లోకానికి పంపిస్తున్నాడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో అతడు ఏలియా ఆత్మయును శక్తిను కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును. ఎందుకట? ఒక కారణము చేత ఆయన పుట్టబోతున్నాడు అని పలికి తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును, అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును, ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును. ఏంటి ఆయన కారణం? ఎందుకు పుట్టాడు ఆయన? ప్రభువు కొరకై ప్రజలను సన్నద్ధపరచి వారిని ఆయత్తపరచడానికి లోకానికి వచ్చాడు. ఆయన మాత్రం మెస్సయ్య కాదు. ఆ తరువాత లూకాసు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు, కానీ ఆయన పవిత్రాత్మనిచ్చేటువంటి మెస్సయ్య కాదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత అభిషేకాన్ని పొందాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మనిచ్చేటువంటి మెస్సయ్య కాదు. ఆ తరువాత ఆయన వెలుగునకు సాక్ష్యం ఇయ్యవచ్చినటువంటి వాడు. ఈనాడు వాక్యంలో మనం చదువుకున్నాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనంలో అతడు వెలుగునకు సాక్ష్యం ఇయ్యవచ్చనే కానీ అతడు మాత్రము వెలుగు కాదు. అతడు వెలుగు కాదు. ఆయన స్వరం మాత్రమే, వాక్కు కాదు. ఆయన ఇదిగో వాక్యంలో మనం పలికినట్లుగా చదువుకున్నట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో యెషయా ప్రవక్త పలికినట్లుగా మార్గమును సిద్ధము చేయడని ఎడారిలో ఎలుగెత్తు పలికేట్లు స్వరాన్ని నేను అన్నాడు. ఆయన స్వరం మాత్రమే కాదు, కానీ ఆయన వాక్కు కాదు. వాక్కు ఎవరు? యేసు ప్రభు. వెలుగు ఎవరు? యేసు ప్రభు. ఎందుకంటే మన వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించను, ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ సృజించబడలేదు. ఆ తర్వాత వాక్యములో 14వ వచనంలో ప్రియులారా ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. ఎవరి గురించి మాట్లాడుతుంది? మెస్సయ్య గురించి. కాబట్టి వాక్కు యేసు ప్రభువు, వాక్కుకున్న స్వరము బాప్తిస్మ యోహాను. వెలుగు యేసు ప్రభువు, ఆ వెలుగును గురించి మార్గాన్ని చూపించినటువంటి వారు బాప్తిస్మ యోహాను గారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన నేను స్వరాన్ని మాత్రమే అని చెప్పుకోవడానికి సిగ్గుపడలా. నేను వాక్కును కాదు, నేను వెలుగును కాదు, నేను పరిశుద్ధాత్మని ఇచ్చేటువంటి వాడిని, నేను మెస్సయ్యాని కాదు, నేను క్రీస్తుని కాదు, నేను యేసుని కాదు, ఆయనని ఖరాఖండిగా చెప్పగలిగాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ముఖ్యంగా బాప్తిస్మ యోహాను గారి నుండి 3 విషయాలు నేర్చుకోవాలి. ఆయన ద్వారా మన క్రీస్తును చేరుకోవాలి అంటే అన్నిటికంటే మొట్టమొదటిది ఏమిటి అంటే ఆయన పలికినటి సందేశం. మెస్సయ్య రాబోతున్నాడు, దేవుని రాజ్యం రాబోతుంది, కాబట్టి హృదయ పరివర్తన చెందండి, పశ్చాత్తాపపడండి. మనకి మొట్టమొదటిగా మన మార్గ చూపరి అయినటువంటి బాప్తిస్మ యోహాను గారు క్రీస్తు కొరకై, లోకరక్షకుని కొరకై సిద్ధపడుతుండగా మనకిచ్చేటువంటి మొట్టమొదటి బోర్డు ఏంటంటే పశ్చాత్తాపపడండి, హృదయ పరివర్తన చెందండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనములో బాప్తిస్మ యోహాను గారు పలికిన మాట, హృదయ పరివర్తన చెందాలి. మన పాపాల కొరకై, మన చెడు జీవితాన్ని బట్టి పశ్చాత్తాపపడి, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి అని వేడుకోవాలి.
కారణం ఏమిటి అంటే ప్రియులారా, పాపముతో ఉండి దేవుడు నాలో పుట్టాలి అంటే అది సాధ్యపడేది కాదు. పశ్చాత్తాపము లేకుండా, పాపమన్నింపు లేకుండా ఆ చిన్నారి బాలయేసు మన హృదయంలో జన్మించాలంటే అది సాధ్యము కాదు. కాబట్టి మొట్టమొదటిగా మనలో ఉన్న పాపాన్ని మనం తీసివేసుకోవటానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని పరిశుద్ధాత్మని వేడుకోవాలి. బాప్తిస్మ యోహాను గారికి మధ్యస్థ ప్రార్థనను వేడుకోవాలి. రెండవది, బాప్తిస్మ యోహాను గారు మనకు చూపించే మార్గములో ఆయన ఉంచినట్టు బోర్డు ఏమిటి అంటే, రెండవది ప్రియులారా, మంచి పనులు చేయాలి, చెడు పనులు తీసివేయాలి, ఆపివేయాలి. దీనిని మనం లూకాసు వార్త 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చదువుకుంటాం. ఏమిటి? బాప్తిస్మ యోహాను గారి దగ్గరికి 10వ వచనం నుంచి మనం చదువుకుంటే లూకాసు వార్త 3వ అధ్యాయంలో చాలామంది వచ్చారు. అయ్యా, మేము రక్షణ పొందాలంటే మేమేం చెయ్యాలి అంటే, లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు జనులతోటి, మీరు 2 అంగీలు ఉంటే ఏమీ లేనటువంటి వానికి ఒకటి ఇవ్వాలి, ఏం చేయాలో చెప్తున్నాడు. రెండవది ప్రియులారా, సుంకరులు పాపులు వచ్చినప్పుడు ముఖ్యంగా సుంకరులతోటి ఏమన్నాడు అంటే, సుంకం వసూలు చేసేటువంటి వాళ్ళతోటి వారి ఏమన్నా, మీరు దోపిడీ చేయవద్దు అన్నాడు. మూడవది ప్రియులారా, 14వ వచనంలో లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఈ రక్షక భటులతోటి మీరు అన్యాయంగా అక్రమముగా పేదలను దోచుకోవద్దు అన్నాడు. కాబట్టి బాప్తిస్మ యోహాను గారు మనకు చెప్పేది ఏంటంటే, మీరు మంచిని చెయ్యండి, చెడును విడిచిపెట్టండి. మూడవది అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క జీవితం నుండే మనం నేర్చుకోవాల్సింది. అది ఏమిటి అంటే, 3వ గురుతు, ఆ రోడ్డు ప్రయాణంలో, ఆ దారి ప్రయాణంలో బాప్తిస్మ యోహాను గారు మనకిచ్చేటువంటి 3వ ఆ బోర్డు ఏమిటి అంటే, దీనత్వము వినయము కలిగి జీవించాలి. ఈనాడు యోహాను సువార్తలో మనం చదువుకోవాల్సిన వాక్యములో ఆయన దగ్గరికి వచ్చి నువ్వెవరివి అని అడిగితే ఆయన పలికే మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో, నా తరువాత వెచ్చు వ్యక్తి ఆయనయే, నేను ఆయన పాదరక్షల వరును విప్పుటకైనను యోగ్యుడను కాను. దీనత, తగ్గింపు ప్రియులారా బాప్తిస్మ యోహాను గారిలో. మనము కూడా ఈ తగ్గింపు, ఈ వినయాన్ని బాప్తిస్మ యోహాను గారి నుండి నేర్చుకోవాలి పిల్లారా. 3 ముఖ్యమైన సందేశాలు: హృదయ పరివర్తన చెందు, పశ్చాత్తాపపడు, పాపాన్ని విడిచిపెట్టు. రెండవది, మంచి క్రియలు చెయ్యి, యాగమన కాలం, ప్రభు రాకడ కాలం, అప్పుడు ప్రభు నీ హృదయంలో జన్మిస్తాడు. మూడవది, బాప్తిస్మ యోహాను గారు చెప్పేది, ఆయన వలె దీనత, తగ్గింపు కలిగి జీవించాలి. పట్టుమని 10 రోజులు కూడా లేదు ప్రభు యొక్క క్రిస్మస్ పండగ, జననోత్సవం. నీవు నేను ఈ 3 కార్యాలని, బాప్తిస్మ యోహాను గారు చూపించినటువంటి ఈ 3 కార్యాలను మనం నెరవేర్చగలిగితే క్రీస్తు మన హృదయములో, మన కుటుంబంలో, మన సంఘములో జన్మిస్తాడు. అటువంటి మంచి మనసుని, సహృదయాన్ని మనకు దయచేయమని, ఈ 3 కార్యాలు కూడా మనం చేసుకుంటూ ఆ రాజపదంలో నడుచుకుంటూ ప్రభువును కలుసుకునేటట్లుగా మనం ఆశీర్వదించమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో ఈనాడు మీరు మాకు బాప్తిస్మ యోహాను గారిని ఒక మంచి మార్గ చూపరిగా, ఒక దారి చూపరిగా, ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా, ఒక సుమాతృకను చూపించేటువంటి పునీతునిగా మాకు ఇచ్చారు. మేము ఆయన చూపినట్టు బాటలు నడవడానికి, నీ రాకడ కొరకే మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి కావాల్సిన శక్తిని, నీ పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయండి. ప్రేమమయుడా, నీ యొక్క రాకడ, నీ జన్మనోత్సవం అతి చేరువలో ఉండగా మేమింకా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. ప్రభువా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ప్రభువా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి శాంతినివ్వండి. వివిధ రకాల ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి, గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి. వివాహం కానటువంటి వారికి వివాహాన్ని తయారు చేయండి ప్రభువా, జరిపించండి తండ్రి. అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, ఎవరైతే మా కొరకు ప్రార్థించండి స్వామి అనే వారికి ఉద్దేశాలని మెసేజ్ల రూపంలో ఈ వీడియో క్రింద పెడుతున్నారో వారందరిని దీవించి
వారి యొక్క కోరికలను, తలంపులను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.